నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారు. నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే ప్రతిరోజు గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే 11:30 నుంచి 3:30 గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి, అలాగే అన్నార్తులు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు గాని, యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్నప్రసాద వితరణ చేస్తారండి. అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం. అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు. సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా. యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది, ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో. అలా కాకుండా కేవలం 10-15 నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో, ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి. ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాగే శ్రీని గురూజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక 5-6 విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు. అసలు వారాహి అమ్మవారి గురించి, ఆవిడ ఉద్భవం కావచ్చు, ఎలా ఉంటారు అమ్మవారు, ఎలా అనుగ్రహిస్తారు, అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు, ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు, ఈ వివరాలన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత. గురుగారు, వారాహి అమ్మవారి 12 నామాలు అంటే ఎవరైనా పఠించవచ్చా, వీటికంటూ ఏమైనా నియమాలు ఉంటాయి అనేది ఒక పెద్ద సందేహం అండి. 12 నామాలు ఎవరైనా పఠించవచ్చమ్మా. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో అన్నా ఎక్కడున్నా కూడా పఠించవచ్చు. మీరు కారులో వెళ్తున్నారనుకోండి, చక్కగా తలుచుకోవచ్చు అనమాట 12 నామాలు. ఈ 12 నామాలు అశ్వాసన ఋషి చెప్పాడనమాట. వారు చెప్పినట్లు ఎట్లా తెలుస్తుంది మనకి? హయగ్రీవుడు అగస్త్యుల వారికి చెప్పారు. అది మనకి బ్రహ్మాండ పురాణంలో మనకి వ్యాసుల వారు చెప్పారనమాట. 12 నామాలు ఎలా ఉంటాయి అంటే, పంచమ్యై నమః, దండనాదాయై నమః, సమయేశ్వర్యై నమః, సంకేతాయై నమః, సమయ సంకేతాయై నమః, వారాహ్యై నమః, వార్తాళ్యై నమః, పౌత్రిణ్యై నమః, మహాసేనాయై నమః, ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, శివాయై నమః, అరిజ్ఞై నమః. ఇలా సీక్వెన్స్ అటు ఇటుగా ఉన్నా కానీ ఓవరాల్గా ఇవి 12 నామాలు అనమాట. బ్రహ్మాండమైనటువంటి నామాలు. ఇవి చదువుకుంటే చిన్న పిల్లలకు కూడా మంచిదనమాట. ఎవరైనా సర్వావస్థల్లో ఎప్పుడైనా పఠించవచ్చు. ఇప్పుడు పర్టికులర్గా సమయాయై నమః, సంకేతాయై నమః అను సమయ పాలన వస్తుంది, మనకి డిసిప్లిన్ వస్తుంది. సంకేతాయై నమః స్ఫురణ వస్తుంది అనమాట. వార్తాళ్యై నమః, ప్రత్యేకించి మీ మీడియాలో ఉన్న వాళ్ళకి వార్తాళ్యై అనే పదం కమ్యూనికేషన్ వారికి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దండనాదాయై నమః, ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదు మిలిటరీ కానీ వాళ్ళు చదువుకోగలిగినటువంటి ఇదనమాట. అట్లా ఈ 12 నామాలు బ్రహ్మాండమైనటువంటి నామాలు, చక్కగా అందరూ చదువుకోవచ్చు. అంటే ఈ సమయము లేకపోతే పూజ చేసేటప్పుడు అని కానీ ఇలా నియమం పెట్టుకుంటారు కదా గురువు గారు, అది ఉదయం పూట లేదంటే వారాహి అమ్మవారు కాబట్టి మీరు సాయంత్రమే పఠించాలి, ఇన్నిసార్లు పఠించాలి అని చెబుతూ ఉంటారు. ఇవి ఎంతవరకు నిజమండి? అంటే ఇది ఈ 12 నామాలు పఠించటానికి పగలు రాత్రితో సంబంధం లేదు. పూజలోనే చేయాలని కూడా లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. నామాలు చెప్పుకోవటానికి ఒక ప్రత్యేకించి ఒక సమయం అవసరం లేదు. మీ మనసుకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా రాత్రే చెయ్యాలి పగలు చెయ్యాలి అనేటువంటి కొంచెం మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి కదా అమ్మవారికి. ఈ మధ్య టీవీలో చూస్తున్నాం కదా. రాత్రి అనేది తాంత్రిక పద్ధతుల్లో చేసేదానికి, ఉపాసనాపరమైనటువంటి విధులు చేసేదానికి, ప్రయోగాలు చేసేదానికి రాత్రి సమయం కండ్యూసివ్గా ఉంటుందన్నమాట. అందువల్ల రాత్రి అమ్మవారిని దక్షిణాచారంలో పూజించే వారికి పగలు రాత్రితో సంబంధం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. చక్కగా మాకు అరుణాచలంలో అయితే గుడి ఉదయం అంతా ఓపెన్ చేసే ఉంటుంది.
అలానే మా మైలాపూర్లో, చెన్నైలో మైలాపూర్లో అది కూడా ఓపెన్ చేసే ఉంటుంది. మీరు అడగొచ్చు వారణాసిలో అమ్మవారి గుడి క్లోజ్ చేస్తారు కదా అని. వారణాసిలో అమ్మవారు గ్రామ దేవతగా ఉన్నారు. అందువల్ల రాత్రిపూట అమ్మవారికి గ్రామం కాపాడటం కోసం అలా రాత్రి విహరిస్తారు. ఉదయం 10 o'clock దాకా ఉంటుంది. సూర్యోదయానికి ముందే క్లోజ్ ఏం చేయరు. నేనే ఎన్నోసార్లు 9:30, 10 గంటలప్పుడు వెళ్ళాను దర్శనానికి. 10 గంటల దాకా ఉంచుతారు, ఆ తర్వాత క్లోజ్ చేస్తారు, ఈవినింగ్ ఓపెన్ చేస్తారు అన్నమాట. అమ్మవారి యొక్క సమయం, మన సమయం డిఫరెన్స్. మనుషుల యొక్క 360 సంవత్సరాలు, దేవతకి ఒక్కరోజు 360 సంవత్సరాలు. కాబట్టి మనకి రాత్రి పగలనేది మనకి సంబంధించింది అనమాట, దేవతకు సంబంధించింది కాదు. ఇంకా ఆ లెక్కనైతే ఇంకా ఎప్పుడు పిలిచినా పలుకుతుంది అమ్మవారు ఒక్కటే. ఎప్పుడైనా అందరూ ఉదాహరణ చూపించేది వారణాసిలో ఇలా అసలు కాదండి, వారణాసిలో గ్రామ దేవతగా ఉంది. అందువల్ల ఎక్కడ ఏ గ్రామ దేవత అయినా కానీ ఈవినింగ్ సంచారానికి వెళ్తారు. కాబట్టి ఈవినింగ్ సంచారానికి వెళ్తారు కాబట్టి ఓవర్ నైట్ అంతా, కాబట్టి రాత్రి దేవత అక్కడ మాత్రమే. సహజంగా ఉపాసనలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, పగలైనా చేసుకోవచ్చు, రాత్రి అయినా చేసుకోవచ్చు. రాత్రి ప్రత్యేకించి కొన్ని దేవతలకి విశిష్టంగా ఉంటుంది, కండ్యూసివ్గా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి పూజ ఉందనుకోండి, మనం దీపావళి ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి? రాత్రిపూట. నవరాత్రులు ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి? రాత్రులే చేసుకుంటాం కదా. అలానే వినాయకుడు ఉన్నాడు, వినాయకుడు పగలపూట చేసుకుంటాం. అలా అని చెప్పి అది కూడా సమయపాలన. సంకటహర చతుర్థి వచ్చింది అనుకోండి, చంద్రోదయానికి చేసుకుంటాం. చంద్రోదయం ఎప్పుడవుతుంది? సాయంత్రం 7:30కి అవుతుంది సుమారుగా ఆ ప్రాంతాల్లో. సంకటహర చతుర్థి రాత్రి చేసుకుంటాం. అలాగే భైరవుడు పూజ చేసుకుంటాం. భైరవుడు రాత్రి దేవత, కాళీ రాత్రి దేవత. అలానే వారాహికి కూడా రాత్రి ఇష్టం. అంటే ఆవిడకి ఇష్టం అని కాదు, మనకు అనుకూలం. అంతే. కానీ పగలైనా రాత్రిని ఎప్పుడైనా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 12 నామాలు ఎప్పుడైనా ఎప్పుడు ఎవరు ఎలా అయినా చదువుకోవచ్చు. దీనికి నియమాలేం లేవు. విన్నారు కదా. మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి, మీరు సంప్రదించవచ్చు. అలాగే ఒక ఫామ్ ఉంటుంది, మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు. పేరు, అడ్రస్, గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు, ఇవి చాలా ముఖ్యం. పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు, ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తాను. మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలామంది ఎన్నో ప్రశ్నలు అడిగారు, వారన్నిటికీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు. అసలు ఎందుకు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ చెప్పి. చాలామందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారనే విషయం తెలీదు. పాల్గొనాలనుకుంటారు కానీ ఎక్కడ, అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి, నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి. ఎంతో మంది సాధు పొంగవులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు. మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి, నిత్యాగ్ని ఆశ్రమం అని. అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు. మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా, లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంటుంది. రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోండి. లైవ్ మీరు 3-4 గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవడానికి. మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఇది ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకో మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది. ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి. నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం.